హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము అరకు బయలుదేరామండి. రైల్వే స్టేషన్లో చూడండి వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అరకు, అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్ నుంచి ఇప్పుడు అరకు ట్రిప్ వెళ్తున్నాము. రైల్వే స్టేషన్లో అలా వెళ్తూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 6:45కేనండి ట్రైను. వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా రైల్వే స్టేషన్ అండి. వైజాగ్ రైల్వే స్టేషన్ ఇదంతా చూడండి. థ్యాంక్ యూ. హాయ్, ట్రైన్ ఎక్కేసామండి. ఇంకా ట్రైన్లో చూడండి సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ట్రైన్లో ఎక్కేసాము. 3 hours జర్నీ అండి. చూడండి అలా విండో పక్కన సీట్ దొరికింది మాకైతే. చూడండి అంత గ్రీనరీ వ్యూ చాలా బాగుందండి. అరకు చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇలా వెళ్తున్నంత సేపు కూడా గ్రీన్. ఒక చిన్న క్యూట్ బాబు కనిపించాడు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో. చాలా బాగా మాట్లాడతాడు. తన స్లోగన్స్ అన్నీ చెప్తాడు. చూడండి కంటిన్యూ మాట్లాడుతూనే దేవుడు దేవుడు స్లోగన్స్ అన్నీ చెప్తున్నాడు ఫ్రెండ్స్. హరే రామ హరే కృష్ణ అని చెప్తూనే ఉన్నాడు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి. అంత చిన్న బాబు. ఎవరి కాళ్ళని కూర్చున్నాము. ఇంకా సీట్లు దొరికాయి మాకైతే. వాళ్ళంతా పెద్ద ఫ్యామిలీ, ఒక్క బోగిలోనే రిజర్వేషన్ చేసుకొని వచ్చారు. మాతో పాటు వాళ్ళు జర్నీ చేశారు. ఆ బాబు మాత్రం చాలా క్యూట్గా మాట్లాడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆ బాబు నవ్వుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అలా అయిపోతుంది జర్నీ. ఆ బాబుతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసాం ట్రైన్లో. చూడండి హాయ్ అని చెప్తున్నాడు. ట్రైన్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. స్నాక్ ఐటమ్, అది ఏది కావాలన్నా సమోసా, అన్ని స్నాక్ ఐటమ్స్ మినిట్ టు మినిట్ వస్తూనే ఉంటారు. జర్నీ చాలా హ్యాపీగా జరిగిందండి. ఫ్రీగా వెళ్ళాము ట్రైన్లో. సిట్టింగ్ కూడా చాలా హ్యాపీగా దొరికినాయి కాబట్టి సీట్లు అంత పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు మాకు. ట్రైన్ జర్నీ చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విండో పక్కన కూర్చొని చూస్తూ ఉన్న గృహలు వస్తాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద గృహలు. అవైతే బాగా వచ్చిన దగ్గర బాగా మొత్తుకుంటూ కేకలు పెడుతూ అరుస్తూ వెళ్తారండి. ఎంజాయ్ ఉంటుంది. మామూలుగా వెహికల్లో వెళ్తే అంత ఎంజాయ్ ఉండదండి. ట్రైన్లోనే బాగుంటుంది అరకు మాత్రం వెళ్ళేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, వ్యూ చాలా బాగుంది. అక్కడ చూసినంత వరకు గ్రీనర్ అండి, అసలు పొల్యూషన్ లేదు. వాతావరణం చాలా బాగుంది అక్కడ. అలా చూస్తూ కంటిన్యూగా మార్నింగ్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు అలా చూస్తూ వెళ్ళాలి. ఎంత బాగుంటుందంటే, అదిగో చూడండి గృహలు వచ్చాయి. అవి వచ్చినప్పుడు మాత్రం పెద్దగా అరుస్తూ ఉంటారు. చాలా బాగుందండి అరకు. సమ్మర్ ట్రిప్ అలా ఎంజాయ్ చేసామండి మేము వెళ్ళేటప్పుడు అరకు మాత్రం. అది చూడండి పెద్ద పెద్దగా ఉంటాయండి గృహలు. వచ్చినప్పుడు బాగా మొత్తుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది, గృహ దాటేసాము. ఇక్కడ చూసినంత లెక్క కూడా ట్రీస్ ఎక్కువ కనిపిస్తాయి. చూడండి మీకు అంత గ్రీనరీ, పొల్యూషనే ఉండదండి అక్కడ. బాగా మార్నింగ్ ఆ గృహ వచ్చేసరికి చీకటిగా అనిపిస్తుంది. చూడండి మార్నింగ్ టైమే వెళ్ళింది. చూడండి
గృహ దాటేసాం మళ్ళీ. పెద్ద పెద్ద లోయలు, అన్ని చెట్లు, అసలు ఆ వ్యూ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నంత సేపు చూడాలనిపిస్తుంది. చూడండి, నేనైతే చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఫ్రెండ్స్. బాగా నచ్చింది నాకైతే అరకు. వెరీ గుడ్ ప్లేస్ అండి. చూడండి గ్రీన్ కలర్ గా ఎట్లా చెట్లు అన్ని కూడా ఇది ఎంత సమ్మర్ సీజన్ లో కూడా అంత గ్రీన్ గా ఉందండి. అక్కడ క్లైమేట్ అప్పటికప్పుడే మారుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ గృహ వచ్చింది. అలా గృహల్లోకి వచ్చినప్పుడు బాగుంటుంది. అలా గృహల్లో చూడండి ఫ్రెండ్స్, వెళ్తూనే ఉన్నాయి. చాలా చీకటిగా ఉంటాయి. గృహ దగ్గరికి వచ్చేసరికి చీకటి అయిపోద్ది. చూడండి క్లైమేట్ కూడా ఒక్కొక్క 1 అవర్ కి ఒక్కొక్కసారి మారిపోతూనే ఉంటుందండి అక్కడ. కానీ ఇంత సమ్మర్ సీజన్ లో అసలు అక్కడ వర్షం పడుతూనే ఉంది. 1 డే ఫుల్ గా వర్షం పడుతూనే ఉందండి. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి గృహ ఎంత పెద్దగా ఉందో. ఈసారి చాలా పెద్ద గృహ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లొకేషన్ వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.